గోలే చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకో వెయ్యి ఈలేసిను గోలే చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకో వెయ్యి టు ఆడాలా మా జోకా. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా బానే వస్తుంటే కాజీపేట ఎటు వెళ్ళాలి అని ఒకటి అడిగా. అయితే మనోడు అడ్రస్ చెప్పాడు. భయ్యా కాజీపేట వెళ్ళాలా నేను చెప్తా అని కింద కూసబెట్టి సాపేసి కూసబెట్టి ఇక్కడ నుంచి అందం అనే హైవే ఉంటది దాని మీద ఎక్కి 143 అనే స్పీడ్ తో కొట్టు భయ్యా చిరునవ్వుతో అనే ఒక చెక్ పోస్ట్ కనబడుతుంది. ఆ నుంచి కొంచెం రైట్ తీసుకొని స్ట్రైట్ అని కొట్టు. దాని తర్వాత అందమైన చూపులు అనే ఒక చౌరస్తా కనబడుతుంది. ఆ నుంచి నువ్వు లెఫ్ట్ తీసుకో భయ్యా అని అన్నాడు. లెఫ్ట్ తీసుకొని పోతుంటే సొగస్సు అనే ఒక ఆర్చ్ కనబడుతుంది. ఆ ఆర్చ్ కనబడితే చాలు అదే వరంగల్ కాజీపేట హనుమకొండ అన్నాడు. నాకు కాజీపేట అడ్రస్ కాదు అందం ఎక్కడుంటో ఆ అడ్రస్ చెప్పాడు. ఇంకా స్టార్ట్ చేద్దాం అబ్బా చాలా బాగుంది. మా పార్టిసిపెంట్స్ ఎంత వచ్చేస్తారు ఇవాళ గట్టిగా చెప్పులతో వెల్కమ్ దే. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. మన నలుగురు పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? హాయ్ తిను సుష్మిత. సుస్మితానా? సుష్మిత సుష్మిత నా కూతురు. ఓ నా పిన్ని శ్రీలక్ష్మి. సూపర్ హార్టీ వెల్కమ్ టు షో. మీ పేరండి? నా పేరు అనిత. అనిత గారు ఈవిడెందుకు ఇంత నీరసంగా ఉంది? ఏమైందండి మీకు? భయపడుతున్నారా? అలా ఏం భయం లేదు కదా. చెప్పండి. నా పేరు సారిక. సారిక ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏమవుతారు? మా సిస్టర్ పెద్ద సిస్టర్. ఓనా? ఒకే షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ అక్క చెల్లెల మామయ్య ఏంటి అలా వచ్చారా? అయితే దొరికింది క్లారిటీ. ఓకే హార్టీ వెల్కమ్ టు ది షో నలుగురు కూడా. ఆల్రైట్ సో ఎపిసోడ్ స్టార్టింగ్ మనం పరిచయాలతో స్టార్ట్ చేస్తాం. పరిచయాలు అంటే తెలుసుగా డైలాగ్ గానీ జోక్ గానీ ఇలా ఎంటర్టైన్ చేస్తారు. ఓకేనా? రెడీ? పిన్ని గారు నేను మీకోసం ఒక జానీ జానేస్ రామ్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకోసం తీసుకొచ్చా. నా కోసం తీసుకొచ్చా? మీకోసమే. ఏదో చికెన్ బిర్యానీ వండుకొని తీసుకొచ్చారు చెప్పారుగా. చెప్పదా? చెప్పండి చెప్పండి. జానిగా జానిగానా? లేదయ్యా నోరు తెరువురా. అబద్ధం చెప్తున్నావురా. లేదయ్యా నోరు తెరు. దాని తెలుగులో చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్ లోనే ఉంది. తెలుగులో చెప్పి ఇప్పుడు. అన్నా నువ్వేం చేస్తున్నావు? నీకోసం ఒక పాట పాడతా. రెడీ యాక్షన్. కన్నులతో మాట్లాడి ఆశే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసుతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీయూసే ఒక పాసే చేసే. బ్యూటిఫుల్. ఏమండి మీ కూతురు మంచి సింగర్ చేయొచ్చుగా? చేద్దామని తీసుకొచ్చండి. చేద్దామని ఆడల మజాగా తీసుకొచ్చారా? అంటే ఇక్కడ చూస్తారు కదా సింగింగ్ కాంపిటీషన్ తీసుకెళ్ళండి. ఇంత మంది చూస్తారు కదా ఇంత బాగా పాడింది తను ఎవరు శ్రీలక్ష్మి వాళ్ళ కూతురు కదా అనేసి కాల్ చేసి కనుక్కుంటారని తీసుకొచ్చారు. కూతురే ఇంత మంచి సింగర్ అయితే తల్లి ఎంత మంచి సింగర్ కాదు నేర్పించాడు. ఆ సింగింగ్ టాలెంట్ ఏడికలు వచ్చింది తల్లి దగ్గర నుంచి వస్తుంది కదా. అస్సలు రాలేదా? మంచి మంచి డిసిషన్ తీసుకుంటారు అప్పుడప్పుడు. ఇక్కడతో పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గిఫ్ట్లు ఎవరు ఎక్కువ గెలుచుకుంటారో చూద్దాం. మన ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వారిదే. ఈ రౌండ్
రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఎవరైతే ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయకుండా క్రేజీగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. రెడీ? సో టీమ్ ఏ, మీ ఫస్ట్ క్వశ్చన్. పగలపుట మీతో ఉంటది, రాత్రికి మాయమైపోద్ది. ఏంటది? మీకు తెలుసు, నాకు తెలుసు, సైలెంట్ గా ఉండండి. పగలు మీతో ఉంటది, రాత్రిపూట మాయమైపోద్ది. ఎందుకు పగలపూట ఉంటారు, రాత్రిపూట కానీ రాత్రిపూట వేరే దేశంలో ఉంటది కదా, మాయమైపోద్ది కదా. మనకు కనిపించదు కానీ ఎక్కడో ఉంటది కదా. ఉదయం ఉండదు, సాయంత్రం వస్తుంది మళ్ళీ. ఓ వామ్మో. ఓకే, ఇక్కడ ఓడిపోయారు. వెలుగు కాదు. ఎవరైనా ఆడియన్స్ నుంచి చెప్తారా? ఎస్, ది ఆన్సర్ ఇస్ నీడా. పగలపూట నీతో ఉంటది కదా, బయటకు పోతే మాయమైపోతుంది, అది ఆన్సర్. సరే, ఇప్పుడు మీకు ఆతో మొదలవుద్ది, కాతో ముగుసుద్ది. అలక కాదు, ఇంకా కొంచెం పెద్ద పదం. దాంట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. రెడీ? సెకండ్ క్వశ్చన్. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఎలాంటి వ్రతాలు చేయాలి? ఏ వ్రతం చేస్తే సంతోషంగా ఉంటుంది? లక్ష్మీ వ్రతం. లక్ష్మీ వ్రతమా? క్రేజీ చెప్పాలా? క్రేజీగా చెప్పండి. మౌన వ్రతం చేస్తే సూపర్. రెడీ? సెకండ్. మనం పాలు తాగుతాం కదా, తాగలేని పాలు. ఏం పాలు? శాపాలు. శాపాలు తాగలేమా? అందులో ఇప్పుడు నేను శాపాలు చేస్తుంటా, పాపాలు చేస్తుంటా, శాపాలు చేస్తుంటా. ఇట్లా పాలలో అమలా పాల, అమలా పాలు ఏంటండి బాబు? తాగలేని పాలు శాపాలు. వీళ్ళు భలే ఫాస్ట్ ఉండండి బాబు. ఇప్పుడు మీరు కొన్ని పదాలు చెప్తాను, దాని మీద మీ ఫన్నీ ఒపీనియన్ చెప్పండి. తక్కువని ఏదొస్తే అది చెప్పాలి, ఓకేనా? కుక్క. నక్క కుక్క అంటే నక్కనా? అంటే తిట్టుకోవడంలో కుక్క నక్క అని తిట్టేస్తారు కదా. బొక్కనా? ఏం బొక్క? బొక్క తింటుంది కదా. కుక్క. విశ్వాసం. అదే కుక్క కాలు లేపుతుంది కదా, ఊకితో కుప్తూ ఉంటది. చాలా కష్టమైంది, ఓకేనా? కానీ ఈవిడికి చాలా ఈజీ, కానీ ఇద్దరు చేయాలి ఇది. హిట్లర్ సినిమాలో ఒక సూపర్ అంటే సిగ్నేచర్ స్టెప్ ఉంది హిట్లర్ సినిమాలో. ఆ స్టెప్ ఏంటో మీరు కరెక్ట్ గా చేస్తే మీకు పాయింట్ వస్తుంది. వీళ్ళు చేయలేకపోతే మీరు ఆలోచించండి. మ్యూజిక్. సిగ్నేచర్ స్టెప్. ఓకే, వీళ్ళు ఓడిపోయారు. అది సిగ్నేచర్ కాదు, ఈవిడేమో బట్టలారేసి తీసిన. మీకు తెలుసా? మీకు కూడా తెలీదా? ట్రై చేస్తా. ఓకే, అదే ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు, చేయండి. రెడీ? మ్యూజిక్. అరే వీళ్ళకి చిన్న బంతులు ఏంట్రా, బయటకు ఆడుకుంటారు. ఎవరైనా ఆడియన్స్ నుంచి వచ్చి హిట్లర్ స్టెప్ చేయగలుగుతారా? సిగ్నేచర్ వస్తుందా? రెడీ. మ్యూజిక్. అక్క, ఇది హిట్లర్ స్టెప్పా? అసలైన స్టెప్ ఏంటంటే మ్యూజిక్ పెట్టండి. గుర్తుందా స్టెప్? మీరు చేస్తే ఆయనంత చేసినట్టు అందంగా ఉంటుందని మేము చేయలేదు. ఓరి దీనేసాలో ఆ స్టెప్ మాత్రం ఎవరికి రాలేదు. రెడీ? ఇప్పుడు సూపర్ టాస్క్, ఫైనల్ క్వశ్చన్ మీ ఇద్దరికి. బాగా చేయండి, కంపల్సరీ ఇద్దరు చేయాలి. దయ్యం పట్టినప్పుడు మీరు ఎలా చేస్తారు? నేను దయ్యాలన్న ఎర్రగడ్డ నుంచి మెంటల్లో కాదు. ఇప్పుడు మీకు దయ్యం పట్టింది, మీకు ఒక్కదానికే దయ్యం పట్టింది. రెడీ? యాక్షన్. చంద్రముఖి. నాకు మసాలా దోశ చెప్పవా?
సూపర్. పిన్ని దయ్యం పట్టి వచ్చేస్తా మింగేస్తానా? ఆహా, నలుగురికి దయ్యం పడితే ఇలా ఉంటదా? సూపర్ గా ఆడారు ఫస్ట్ రౌండ్. వెరీ గుడ్. నలుగురు బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ గిఫ్ట్ మాత్రం ఒకే టీం కి వెళ్ళొద్ది. అది ఏ టీము? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 ఫ్రై ప్యాన్స్. ఫస్ట్ రౌండ్ లో గెలిచింది ఎవరు అంటే కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలో నేను ఆడియన్స్ నుంచి ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, వాళ్ళకి టాస్క్ ఇస్తా, బాగా చేస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఆల్రైట్, ఆల్రైట్, సో నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? హరిత అండి. హరిత గారు. పద్మావతి గారు. పద్మావతి గారు. సునీత. సునీత గారు. లత గారు. రైట్, సో ఇప్పుడు టాస్క్ ఏంటో మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆడవాళ్ళంటే అందమైన నడక, అందమైన నవ్వు, కాబట్టి ఆ నవ్వుతో ఒక బ్యూటిఫుల్ క్యాట్ వాక్, చాలా అందంగా నడవండి. చూద్దాం ఎవరు బాగా అందంగా నడుస్తారో. ఫస్ట్ మీ ఇద్దరితో స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. జగదగిరి అట్లా ఒక సుందరులు శ్రీదేవిలు. ఇంకా కొంచెం అయితే ఆడనే ఇల్లు కట్టుకుని ఆడనే ఉంటారేమో. సూపర్ గా నడిచారండి. వెరీ గుడ్, చాలా అందంగా నడిచారు. ఏమండి వాళ్ళ కాంపిటీషన్, మనం కరెక్ట్ కాంపిటీషన్ కాదు. రెడీ, మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది. బాబా, ప్రపంచానికి అందంగా నడవడం ఏంటో పరిచయం చేస్తున్నారు మీరు. సూపర్ గా. ఇప్పుడు టాస్క్. కాజీపేట వరంగల్లో ఉన్న ఆడవాళ్ళు డైలాగులు బాగా చెప్తారని బయట టాక్. అబ్బా, డైలాగ్ ఎలా చెప్తారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? రెడీ, ఓ డైలాగ్ చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోసేస్తా. సరే, ఇదే డైలాగ్ ని మీకు రాజశేఖర్ గారు పరిచయం ఉన్నారా? మొక్కే కదని పీక పీక పీకేస్తే. పీకర్ ఎందుకు పీకుతావు అక్క? మొక్కే కదని కోసేస్తే పీక కోసేస్తా. ఆవిడ కన్ఫ్యూజన్ లో మొత్తం దెబ్బెడుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలుగా చాలు. పిన్ని గారు ఏ డైలాగ్ చెప్తున్నారు చెప్పండి ఒకసారి నార్మల్ గా. నా కాకతీయ ప్రజల్లారా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళు అన్నా చెల్లెల్లా ఉన్నప్పుడు, ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళ ఉండవచ్చు కదా. ఏం చెప్తిరి. ఇప్పుడు ఇదే డైలాగ్ రాజశేఖర్ గారు రావాలి ఇప్పుడు. ఓకేనా? నా కాకతీయ ప్రజల్లారా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళు అన్న చెల్లెల్లా ఉంటే, ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు ఎందుకు అక్కడ? అది రావాలి. నా కాకతీయ ప్రజల్లారా, ఒక తల్లిని పాలు తాగిన వాళ్ళు అన్న చెల్లెళ్ళు అయినప్పుడు, ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కాకూడదు. మీ ఆలోచనకుండా మీ డైలాగ్ చెప్పండి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తాను, కాదని బలవంతం చేసి కోస్తా. ఎ స్వీట్ వార్నింగ్. ఇప్పుడు అదే డైలాగ్ లోకి రాజశేఖర్ గారిని తీసుకురండి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తాను, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఎ స్వీట్ వార్నింగ్. ఏం పిల్లది ఎంత మాటన్నది. ఆపు పెద్దమ్మా, నువ్వు ఆడనే ఆగిపో. ఊపున్న డైలాగ్. నేను తెలుగింటి ఆడపడుచును. నైస్ మీటింగ్ యూ. హలో. గల్లు బిడ్డను, తెలంగాణ అమ్మాయిని. మీ సొంత డైలాగ్ కదా ఇది? అనుకున్న అప్పుడే ఏదైనా సినిమా డైలాగ్ చెప్పు, రాదు అర్థమయ్యేలాగా. ఫ్యామిలీ ఉప్మా తిని బతుకుతారు, కొంచెం మాకు కూడా పెట్టచ్చు కదా.
ఇప్పుడు రాజశేఖర్ గారు వచ్చారు. ఫ్యామిలీ ఉప్మా తిని బతుకుతా, నాకు కొంచెం పెట్టచ్చు కదా. ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారు, కొంచెం పెట్టచ్చు కదా. ఇంకో డైలాగ్ ఏదన్నా, చూడు ఒకవైపే చూడు ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేదు. ఇది రాజశేఖర్ గారి స్టైల్, చెప్పండి ఇప్పుడు. చూడు ఒకవైపే చూడకు రెండు వైపులా చూడు, నీ చెవులు పనిచేయవు. ఇంత సూపర్ గా జరిగిన తర్వాత ఈ రౌండ్ గిఫ్ట్ ఒక్కరికి ఇవ్వడం చాలా అన్యాయం. కానీ ఒక్కరికి ఇవ్వాలి అని అంటే ఎవరు బాగా చేశారు అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రై పాన్ గిఫ్ట్ వెళ్తుంది ఎవరికంటే, కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ అయిపోయింది, మన థర్డ్ రౌండ్ లెట్స్ స్టార్ట్. రైట్, సో థర్డ్ రౌండ్ లో గేమ్ రెడీ ఉంది. ఇక్కడ పూలు ఉన్నాయి, దూరంగా చూస్తున్నారు కదా స్టూల్ మీద ఏముందో, ఫ్లవర్ వాజ్. ఓకేనా, వాజ్ ఖాళీగా ఉంది, ఫ్లవర్ పెడితే నిండుగా ఉంటది కదా. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి డైరెక్ట్ ఆ ఫ్లాస్ లో పెట్టండి. గేమ్ ఓవర్. 1 minute లో ఎవరైతే పెడతారో వాళ్ళే విన్నారు, అంతే సింపుల్ గా. అట్లా పెడితే ఆడాల మజాక్ అవుతుంది అంటున్నా. కాదు కాబట్టి మీ కంటికి గంటలు కట్టేస్తాం. టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి 2 కంటికి గంటలు కట్టేస్తాం. మీరు ఇలా అని నోట్లో పెట్టుకొని ఆ ఫ్లవర్ వాజ్ ఏడుందమ్మా దొరికించుకొని ఆ వాజ్ చూసి తీసి ఫ్లవర్ అలా పెట్టండి. 1 minute లో ఫ్లవర్ వాజ్ లో ఎన్ని ఫ్లవర్స్ పెడతారో అన్ని కౌంట్ చేస్తా. ఎక్కువ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ, కంటి గతలు పెట్టుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా పువ్వు తీసుకో నువ్వు. ఏం పెడతా ఇంట్లో పెట్టు. టైం అప్. ఫస్ట్ పువ్వు తీసుకోమన్నా కదా నాన్న, పువ్వు తీసుకోకుండా దాని దగ్గరికి వెళ్తావు. ఈవిడేమో పువ్వు పట్టుకొని నా దగ్గరకు వస్తుంది. 1 minute లో టోటల్ గా మీరు ఒకటే పెట్టారు పువ్వు. మీ టార్గెట్ చాలా ఈజీ, 2 పువ్వులు పెట్టండి. ఎక్కువ కష్టం కూడా లేదు, ఈజీగా తీసుకెళ్ళి పెట్టండి. ఓకేనా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి, 2. సో టార్గెట్ 2. కరెక్ట్ వాజ్ ఎక్కడుందో వెతికి 2 ఇస్తున్నారు. కంగ్రాచులేషన్.
ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ వారి 3 జార్ మిక్సర్. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సూపర్. ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మీరు, థర్డ్ రౌండ్ లో మీరు అందరు గిఫ్ట్లు గెలుచుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కాజీపేటలో ఇవాళ ఆడాలి మజాక. మళ్ళీ రేపు కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుంటాం. బాయ్, గుడ్ మీ ఆయన మీకు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు? రింగ్. మీరు మీ ఆయనకి ఏమి ఇచ్చారు? కిస్. కిస్. ఎండాకాలం కదా అని బోర్ వేయించుకోవాలనుకో, తప్పు లేదు. అదే ఖాళీగా ఉన్నానని అమ్మాయిలకి లైన్ వేయాలని చూసావో చచ్చిపోతావు, చచ్చిపోతావు. అమ్మో అమ్మో.